వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అక్రమ కేసులో అరెస్ట్ అయిన బాల్క సుమన్ను పరామర్శించేందుకు జైలు లోపలికి వెళ్లిన కేసీఆర్. తెలంగాణ డీజీపీ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయిన ఈ మావోయిస్ట్ కీలక నేతలు. బేగంపేటలో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసుల హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం. మూసీ సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. కల్తీటీతో ప్రాణాలపై చెలగాటం. టాస్క్ ఫోర్స్ దాడిలో భారీ రాకెట్ బహిర్గతం. అక్రమ కేసులో అరెస్ట్ అయిన బాల్క సుమన్ను పరామర్శించేందుకు జైలు లోపలికి వెళ్లిన కేటీఆర్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు మూలా రాజిరెడ్డిని మరో 6 బీఆర్ఎస్ నేతలను పోలీసులను ఏదో అన్నారని కారణం చూపించి అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులను బూతులు తిట్టి బట్టలూడదీసి కొడతా అన్నారు. పోలీసులను అన్ని మాటలన్నా జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోలేదు. రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకి బుక్ మాత్రమే ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడిందంతా మీ పోలీసులు బట్టలు ఊడదీసి కొడతానని ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు పెట్టలేదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కేసు పెట్టే ధైర్యం లేదు. గాంధీ కుటుంబానికి ఇస్తానన్న 1000 కోట్లు నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ. రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర 1000 కోట్లు ఉన్నాయా? రేవంత్ రెడ్డి ఇవ్వడానికే 1000 కోట్లుంటే మరి ఆయన ఎన్ని కోట్లు దోచుకొని దాచుకున్నాడో? కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో రైతు బంధు పడేది, ఇప్పుడు మార్చి వస్తున్నా రైతు బంధు ఇవ్వడం లేదు. జనగామలో మా పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. జనగామలో ఎన్నిక జరిగితే మా మహిళా కౌన్సిలర్ చేయిని వెనకాల కూర్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్ చేయబట్టి బలవంతంగా లేపే ప్రయత్నం. అంటే ఇట్లా ఇంత చిల్లర ఇంత చండాలపు రాజకీయం బహుశా దేశంలో ఎక్కడ లేదు. ఇంకా ఘోరం ఏంటంటే ఇవాళ మా బాల్క సుమన్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆయనను మా జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి గారిని ఇంకా ఒక 6 వాళ్ళ జైల్లో పెట్టారు. పెట్టి వారి మీద కేసు ఏంది? పోలీసులను ఏదో అన్నారని, పోలీసుల మీద ఏదో అక్కడ వారి డ్యూటీకి ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్న మీడియా మిత్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. పనులు నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద సినిమా డైలాగులు పెట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుందని చెప్పినావు. ఇదేనా నీ కాకి బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లల్లో మరి ఢిల్లీకి చెత్తందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది. దోపిడీ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. కానీ రైతులకి డిసెంబర్లో పడేది రైతు బంధు కేసీఆర్ ఉంటే ఇవాళ మార్చి దగ్గర పడ్డది. మార్చికి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు, అట్లాగే యూరియా బస్తా ఇచ్చే తెలివి లేదు, కనీసం సోయా కొనుగోలు చేసే తెలివి లేదు, పత్తి కొనుగోలు చేసే తెలివి లేదు. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ అవస్థలు రైతన్నలకు కూడా ఇంకో కొంతకాలం తప్పదు. కానీ ఒకటి తెలంగాణ పోలీస్ అధిపతి డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేతలు దేవూజీ రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయిన ఈ మావోయిస్ట్ కీలక నేతలు ప్రధాన ప్రవాహంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారులు వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాల గురించి వివరించారు. తర్వాత 2007లో
ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బీ కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంట్లే ఐపీఎస్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ బ్యాంక్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి బేగంపేట్ ప్రాంతంలో అమలులోకి వచ్చింది. ట్రాఫిక్ 1 మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె రాహుల్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను గుర్తించి వారి వివరాలు నమోదు చేసి తాత్కాలికంగా హెల్మెట్ ను అప్పుగా అందజేస్తామన్నారు. 24 గంటలలోపు కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి అప్పుగా తీసుకున్న హెల్మెట్ ను హెల్మెట్ బ్యాంకులో తిరిగి జమ చేయాలని సూచించారు. మన రోజు తాగే టీ కూడా విషమై మారుతుందని ఎవరూ ఊహించరు. కానీ లాభం కోసం కొందరు దుర్మార్గులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి వివరాలు బయటపెట్టినా ఇంకా జాగ్రత్త పడకపోతే అది ప్రజల కర్మే. నిన్న హైదరాబాద్ లో కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం సనత్ నగర్ పోలీసులతో కలిసి సనత్ నగర్ పరిధిలో దాడి చేసి టీ పొడి కల్తీ చేస్తున్న జగన్నాథ్ బిస్నోయి అనే వ్యక్తిని పట్టుకున్నారు. ఆరోపణల ప్రకారం కోకోపేట్ కు బెల్లం నీరు కలిపి ఆరబెట్టి అందులో సింథటిక్ ఫుడ్ కలర్స్ సన్సెట్ ఎల్లో టార్స్ జైన్ ఆరెంజ్ కలిపి నకిలీ టీ తయారు చేస్తున్నాడు. 1 కిలో టీకి తక్కువ నాణ్యత టీ డస్ట్ డి గ్రాన్యువల్స్ తో పాటు రంగు కలిపిన కోకోపేట్ కలిపి అసలు టీగా అమ్ముతున్నారు. ఈ కల్తీ టీని స్థానిక టీ బండ్లకు డీలర్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. దాడిలో 120 కేజీల కల్తీ టీ, 30 కేజీల సహజ టీ పొడి, 138 కేజీల కోకోపేట్ మిశ్రమం, సింథటిక్ రంగులు, గ్యాస్ సిలిండర్ తదితర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. సుందరీకరణలో భాగంగా భూ సేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. మధు పార్క్ అపార్ట్మెంట్ కూడా బఫర్ జోన్ లోనే ఉంది. 2004లో మధు పార్క్ అపార్ట్మెంట్ 12 మీటర్ల బఫర్ జోన్ లో ఉండేది. 2012లో అది 50 మీటర్లకు పెరిగింది. అప్పుడున్న అధికారులు అనుమతులతోనే మధు పార్క్ అపార్ట్మెంట్ నిర్మించారు. మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంటాం. రాజేంద్ర నగర్ డివిజన్ లోని కిస్మత్పూర్ దర్గా ప్రాంతాలలో మూసీ ప్రాజెక్టు భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ప్రకటించిన రాజేంద్ర నగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి భూసేకరణ ప్రక్రియలో 500 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలన్నిటినీ స్వాధీనం చేసుకుంటాం. బండ్లగూడ, జాగీర్, ఉప్పరపల్లిలో కూడా నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటాం. రాజేంద్ర నగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి. ముఖ్యంగా రాజేంద్ర నగర్ డివిజన్లో భూసేకరణకు సంబంధించి 2 ప్రాథమిక నోటిఫికేషన్లు గండిపేట అండ్ రాజేంద్ర నగర్ మండలంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గండిపేట మండలంలో కిస్మత్పూర్ విలేజ్ అండ్ దర్గా ఖలీజ్ఖాన్ గ్రామాలలో భూసేకరణ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దర్గా ఖలీజ్ఖాన్లో 24 ఎకరాల 38 గుంటలు, కిస్మత్పూర్లో 19 ఎకరాల 10 గుంటలకు సంబంధించి మనం ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 గ్రామాలకు సంబంధించి ఏదైతే మనకి రిక్వియేషన్ ఎంఆర్డీసీఎల్ నుంచి రావడం జరిగిందో దానికి సంబంధించి చూసినప్పుడు ఈ 2 గ్రామాలలో నోటిఫై చేసిన ఏరియా అంతా కూడా బండు కింద 500 మీటర్స్ లోపల ఉన్న ఏరియాకి సంబంధించిన ప్లేస్ అది. సో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము బండి కింద 500 మీటర్ల లోపు కన్స్ట్రక్షన్స్ ప్రొహిబిటెడ్ ఏరియా అది. భవిష్యత్తులో కానీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం లేదు. సో ఇటువంటి భూమిని భూసేకరణ చేసి ఆ భూమిని కోల్పోతున్న రైతులకు కూడా మెరుగైన నష్టపరిహారం చెల్లించి తీసుకోవడానికి ప్రభుత్వము
ఏదైతే గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 అక్రమ కేసులో అరెస్ట్ అయిన బాల్క సుమన్ను పరామర్శించేందుకు జైలు లోపలికి వెళ్లిన కేటీఆర్. తెలంగాణ డీజీపీ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయిన ఈ మావోయిస్ట్ కీలక నేతలు. బేగంపేటలో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసుల హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం. మూసీ సుందరీకరణలో భాగంగా భూసేకరణ కోసం నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం.